నమస్కారం. ఈరోజు మనం 2025లో వచ్చిన మారేసన్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక రోడ్ ట్రిప్ కథ. ఈ సినిమా ఒక పెట్టి దొంగ మరియు మతిమరుపుతో బాధపడుతున్న వృద్ధుడి మధ్య జరిగే ప్రయాణం గురించి. వారి ప్రయాణం తమిళనాడు అంతటా సాగుతుంది. ఈ కథ మోసం, రహస్యాలు మరియు మానవ సంబంధాల గురించి. వారు మొదట మోసపూరిత ఉద్దేశ్యాలతో ప్రయాణం మొదలుపెట్టినా వారి మధ్య ఒక ఊహించని బంధం ఏర్పడుతుంది. మొదటి సగం కథ చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు కథనాన్ని చాలా విభిన్నంగా చూపించారు. దొంగ మరియు వృద్ధుడి మధ్య సంబంధం నెమ్మదిగా మారుతుంది. ఇద్దరూ తమ రహస్యాలను దాచుకుంటారు. మోసం కోసం మొదలైన ప్రయాణం ఊహించని విధంగా వారిద్దరినీ దగ్గర చేస్తుంది. మొదటి సగం కథనం అంచనాలకు మించి సాగింది. ప్రతి సన్నివేశం ఆసక్తిని పెంచుతుంది. మొదటి సగం బాగుంది. కథ, కథనం మరియు పాత్రల మధ్య కెమిస్ట్రీ అన్నీ అద్భుతంగా కుదిరాయి. కానీ రెండవ సగం కొంత రొటీన్గా అనిపిస్తుంది. ఊహించదగిన విధంగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు ఇప్పటికే చూసినట్లు అనిపిస్తాయి. సినిమా చివరికి వచ్చేసరికి కొంచెం సాగదీసినట్లు ఉంటుంది. ముగింపు కూడా ఒక సాధారణ పద్ధతిలో ఉంటుంది. కొత్తదనం కోసం చూసేవారికి కొంత నిరాశ కలగవచ్చు. మొదటి సగం ఇచ్చిన హైప్ను రెండవ సగం నిలబెట్టుకోలేకపోయింది. బహుశా దర్శకుడు మరింత కొత్తదనం చూపించి ఉండాల్సింది. మొత్తం మీద మారేసన్ ఒకసారి చూడదగిన సినిమా. నెమ్మదిగా సాగే కథనం, విభిన్నమైన ట్రీట్మెంట్. మీరు కొత్త తరహా సినిమాలను ఇష్టపడితే ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. కానీ పెద్దగా అంచనాలు పెట్టుకోవద్దు. మారేసన్ 2025 సినిమాకు నా మొత్తం రేటింగ్ 67/100. ఈ సమీక్ష మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. మీరు ఈ సినిమా చూశారా? చూసి ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి.